ఈ యొక్క నిప్పుకోడుకున్న లక్షణం ఏంటంటే ఎప్పుడు కూడా ఎడారిలో ఉండాలని ఇష్టపడుతుందంట. పక్కన పచ్చిక బయలు కనపడినా కూడా అక్కడికి వెళ్ళని పరిస్థితి అంట. నేను అనిపిస్తుంది అదే కదా ఈ రోజున్న చాలా మంది తల్లులు ఇంటిలో పరిస్థితులు బాగోపోయినా, బిడ్డల పరిస్థితులు బాగోపోయినా, వారికంటే ఒక భవిష్యత్తు కనపడకపోయినా, వారు అనేకమైన వ్యసనముల్లో ఉన్నా ఇంకా ఆ అరణ్యములోనే ఉండటానికి ఇష్టపడుతున్నారు. కానీ ఇదిగో దేవుడు సహాయము చేయగలిగిన ఈ పచ్చిక బయల్లోకి వచ్చే ప్రార్థించడానికి, దేవునికి మొరపెట్టుకునడానికి కనపడేవారు చాలా తక్కువ మంది అయిపోయారు. అందుకే అన్నాడు, జ్ఞానము గల స్త్రీ ఏం చేస్తుందంట, తన ఇల్లును కట్టుకునేది. షీ నోస్ ఆమె ఎక్కడ ఉంటే, ఏం చేస్తే తన ఇల్లు కట్టబడుతుందో, తన ఇల్లు నిలబడుతుందో అని ఆమె బాగా ఎరిగి ఉన్న వ్యక్తి అయి ఉంటుంది. నువ్వు చెప్పేవాళ్ళ పాస్టర్, మాకు తెలియదేంటి మా పిల్లల గురించి, మేము చూసుకుంటాంలే. దైవజనుడు ఏ లాభం కోరి చెప్పాడు మీరు చెప్పండి? వాక్యం ఉంది కాబట్టి చెప్పాడు. మీకు చెప్పినందుకు ఏమైనా రూపాయి వస్తుందా, పడుతుందా? నీ కుటుంబ క్షేమమును కోరి చెప్పాడు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు నడిపించింది ఆ దారికి రాలేదంట. నేనైతే ఈ రోజున దేవుడు అన్నాడు, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించు. వాడు ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోవలసిన సమయంలో నువ్వు కూర్చోబెట్టాలి. నువ్వు కూర్చోబెట్టవు, ఎదిగిపోయాడు, నీకంటే హైట్ అయిపోయాడు. ఇప్పుడేమో లోబడంటే ఎక్కడ లోబడతాడండి వాడు?